అదేంటి సార్, ఋషికొండపై అద్భుతమైన ఐకానిక్ భవనం కడితే జగన్ ప్యాలెస్ అంటూ ప్రచారాలు చేస్తారేంటి? అదేదో ప్రభుత్వ సొమ్ముతో జగన్ సొంతానికి కట్టుకున్న భవంతిలా రచ్చ చేస్తారెందుకు? ఎందుకంటే ఇలాంటి ప్రచారాలు చేసేవాళ్ళు అలాంటి భవనాలను 100 జన్మలెత్తినా కట్టలేరు కాబట్టి. నిజానికి ఇలా ప్రచారాలు చేసేవాళ్ళ థీరీ ఏంటో తెలుసా? 1000 కోట్లతో కట్టిన తాత్కాలిక భవనాలు చినుకు పడితే చెరువులా మారినా అవి ప్రపంచ స్థాయి కట్టడాలు అనాలి. అందులో సగం కన్నా తక్కువ డబ్బులతో నిజంగా ప్రపంచ స్థాయి భవనం కట్టినా దాన్ని జగన్ ప్యాలెస్ అంటూ ప్రచారం చేయాలి. గ్రాఫిక్స్తో అరచేతిలో స్వర్గం చూపిస్తే ఆహా ఓహో అంటూ బ్యానర్ హెడ్డింగులు పెట్టాలి. రియాలిటీలో కళ్ళు చెదిరే భవనం కడితే అయ్యో ప్రజాధనం దుర్వినియోగం అంటూ ఏడ్పులు మొదలు పెట్టాలి. ఇదే వాళ్ళ పొలిటికల్ థియరీ, ఇదే వాళ్ళ ఎల్లో డిక్షనరీ. కళ్ళు జిగేలమంటూ కొండపై భవనాలు కనిపిస్తుంటే, ఆ భవనాలు ఋషికొండకు ఒక మణిహారంలా మారుతుంటే, విశాఖలోనే ఒక ఐకానిక్ భవనంలా కనిపిస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారు. అవును, ఋషికొండ విషయంలో ఇదే జరుగుతోంది. అసలు ఋషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలే కదా. అయినా ఎందుకీ తప్పుడు ప్రచారాలు? జగన్ సొంత ఆస్తి అన్నట్లుగా ఎందుకీ పైత్యపు రాతలు? విశాఖలో భూ రక్షకులెవరో భూ భక్షకులెవరో తెలియదా? ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు ఋషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ తరువాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో రాజకోట రహస్యం, జగన్ మాయామహల్, ఋషికొండపై అన్ని అబద్ధాలే అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. నిజంగా అది జగన్ సొంత ఆస్తే అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్లోకి అడుగు పెట్టేవారా? అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగు పెట్టారు. ప్రైవేటు ఆస్తిలో అడుగు పెడితే కాళ్ళు ఎరుగుతాయని మీకు తెలుసుగా. అలా జరగలేదంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. ఇదంతా ఎందుకు బాస్? అది జగన్ ప్యాలెస్ అంటున్నారుగా, ఆయన సొంతానికి కట్టుకున్నారని ప్రచారం చేస్తున్నారుగా. అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. మ్యాటర్ ఫినిష్. దీనికి ఇంత రాద్ధాంతం అవసరం లేదుగా. మీరు అలా చేయలేరు, ఎందుకంటే అవి ప్రభుత్వ భవనాలని మీకు తెలుసు. ఆ స్థాయి భవనాలు మీరు కట్టలేరని కూడా మీకు బాగా తెలుసు. అహం కుళ్ళు ఒళ్ళంతా పేరుకుపోయిన బ్యాచ్కు ఆ బిల్డింగ్ను చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. దానిపై బురద జల్లకపోతే మీ నాయకుడు ఎందుకు ఇలాంటి బిల్డింగ్ కట్టలేకపోయాడన్న ప్రశ్న ఎదురు కావచ్చు. మీరు చెప్పిన ఆ 500 కోట్లతో జగన్ అలాంటి రాజమహల్ కట్టగలిగితే 1000 కోట్లతో అమరావతిలో అలాంటి బిల్డింగులు ఎందుకు కట్టలేకపోయారు? చిన్నపాటి వర్షానికి చెరువులా మారే బిల్డింగులు కట్టిన మీరా ఋషికొండలో ప్రభుత్వ భవనాలను ప్రశ్నించేది? ఇంకో 25 ఏళ్లైనా ఇలాంటి ఐకానిక్ బిల్డింగ్ మీరు కట్టలేరు. ఎందుకో తెలుసా? మీరు కట్టేవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్లే, గాల్లో మేడలే. ఋషికొండ భవనాలపై ఎల్లో బ్యాచ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అద్భుతమైన భవనాలపై ఎందుకీ ఎల్లో ఏడుపులు? క్వశ్చన్ నెంబర్ 2, ప్రభుత్వ భవనాలపై ఎందుకీ తప్పుడు ప్రచారాలు? క్వశ్చన్ నెంబర్ 3, జగన్ సొంత ఆస్తి అన్నట్టుగా ఎందుకీ పైత్యపు రాతలు? క్వశ్చన్ నెంబర్ 4, విశాఖలో భూ రక్షకులెవరో భూ భక్షకులెవరో తెలియదా? ఋషికొండ భవనాలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2014 నుంచి 2019 మధ్య అన్ని తాత్కాలిక భవనాలే తప్ప ఒక్క ఐకానిక్ భవనము కట్టలేదు. అదే 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్ ఎన్నో భవనాలను కట్టారు. అందులో ఒకటే ఋషికొండపై నిర్మాణాలు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తరువాత రాజకీయ ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి ఆతిథ్యం కోసం ఒక ఐకానిక్ భవనం నిర్మించాలని అనుకున్నారు. ఇప్పుడు ఋషికొండపై కనిపిస్తున్న భవనాలు ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలను నిర్మించిన వాటిపై విష ప్రచారాలు చేస్తున్నారు. దీన్నే విష సంస్కృతి అంటారు. అది పుట్టుకతో వచ్చింది, అంత తొందరగా పోదు. దాదాపు 1000 కోట్లతో తాత్కాలిక సచివాలయం నిర్మించినప్పుడు ఎక్కడుంది ఎల్లో మీడియా? చిన్న వర్షానికే లీక్ అయినప్పుడు ఎక్కడుంది ఎల్లో మీడియా? నీరంతా గదుల్లోకి ప్రవహించినప్పుడు ఎక్కడుంది ఎల్లో మీడియా? 1000 కోట్ల రూపాయలు వృధాగా కాంట్రాక్టర్లకు తగలేసినప్పుడు ఎక్కడుంది ఎల్లో మీడియా? అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే. ఇప్పుడు తప్పుడు ప్రచారాలకు లేస్తున్న నోళ్లన్నీ అప్పుడు మోగబోయాయే. ఇప్పుడు 400 కోట్లతో ఋషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా ఐకానిక్ భవనాలు నిర్మిస్తే విషం కక్కుతారా? నిజానికి విశాఖలో బీచ్కు ఆనుకుని ఉన్న ఋషికొండపై రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ భవనాలు ఉండేవి. అవి శిథిలమై ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించి కొత్త భవనాలు కట్టాలని అప్పట్లో జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది.
ఇక ఋషికొండ మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిర్మించారు. గతంలో హరిత రిసార్ట్ 48,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగానే నిర్మించారు. ఇందులో మొత్తం 7 బ్లాక్స్ ఏర్పాటు చేశారు. రాసుకోండిరా అబ్బాయిలు, అక్కడేముందో చెబుతాను. ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్, బ్యాంకెట్ హాల్తో విజయనగర బ్లాక్. ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బ్యాంకెట్ హాల్తో కళింగ బ్లాక్. సూట్ రూములు, కాన్ఫరెన్స్ హాల్తో పల్లవ బ్లాక్. సమావేశ మందిరాలతో చోళ బ్లాక్. రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్తో గజపతి బ్లాక్. ప్రైవేట్ సూట్ రూములతో వేంగి బ్లాక్. రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఎస్టర్న్ గంగా బ్లాక్. ఇలా అత్యద్భుతంగా నిర్మించారు. అంతర్జాతీయ సదస్సులు ఇక్కడే నిర్వహించేందుకు వీలుగా అత్యద్భుతంగా 5 స్టార్ హోటల్స్ని తలదన్నేలా ఈ నిర్మాణం జరిగింది. రాష్ట్రానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చేలా నిర్మించిన ఈ భవనాలను చూసి గర్వపడాలి. కానీ ఎవరో సొంతంగా భవనాలు కట్టేసుకున్నట్లుగా ఈ ఏడుపు గొట్టు రాతలెందుకు? అవన్నీ ప్రైవేటు భవనాలు అన్నట్లు, అవేవో తాత్కాలిక భవనాలు అయినట్టుగా, వాటిని ప్రైవేటు వ్యక్తులకు దారబోస్తున్నట్టుగా ఎందుకీ ఎల్లో ఓవర్ యాక్షన్? ముందుగా అక్కడ పర్యాటకం కోసమే భవన నిర్మాణాలు మొదలుపెట్టారు. విశాఖ నుంచే పరిపాలనని ప్రకటించిన తరువాత అవసరమైతే వాటిని సీఎం క్యాంపు కార్యాలయంగా వాడుకోవాలని అనుకున్నారు. ఎవరు ఎలా వాడుకున్నా అది ప్రభుత్వ ఆస్తే కదా, అవి ప్రభుత్వ భవనాలే కదా. ఏదో ఆ భవనాలను జగన్ తన జేబులో పెట్టుకుని తాడేపల్లి తీసుకుపోతున్నట్లు ఎందుకీ రోతరాతలు బాస్? నిజంగా జగన్ విశాఖలోనే ఉండాలని అనుకుంటే తనే సొంతంగా ఒక భవనం నిర్మించుకుంటారు. గత 5 ఏళ్లుగా ఆయన తాడేపల్లిలోని ప్రభుత్వ భవనం నుంచి పాలనేమీ చేయలేదుగా. అది తాను సొంతంగా కట్టించుకున్నదేగా. గ్రాఫిక్స్ లో బ్రతకాలి, గాలి మేడల్లో జీవించాలి అనుకునే వారికి రియాలిటీ నచ్చదు. ఒక్కటి గుర్తు పెట్టుకో, నిజమన్నది రిషికొండ భవనంలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అబద్ధమన్నది గ్రాఫిక్స్ బిల్డింగ్ లా గాల్లో ఉంటుంది. అది ఏదో ఒక రోజు కుప్పకూలడం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్.